హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శోకుందన వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో రుచికరమైన సగ్గుబియ్యం పూరీలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సగ్గుబియ్యంతో ఎప్పుడు పాయసము మురుకులే కాదు, ఇలా పూరీలు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోతుంది. ఈ సగ్గుబియ్యం పూరీల కోసం 1 కప్పు సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా ఉన్న క్లాత్ మీద పోసి వీడియోలో చూపిస్తున్న విధంగా తుడుచుకోవాలి. ఈ విధంగా చేయటం వలన సగ్గుబియ్యంకి ఉండే వైట్ కలర్లో పొడంతా కూడా పోతుంది. ఇలా చేసుకున్న ఈ సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోండి. ఇలా బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం పౌడర్ని వెడల్పాటి గిన్నెలో పోసుకోండి. ఇందులోనే 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 3 బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోండి. ఈ విధంగా పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి. సగ్గుబియ్యం పౌడర్ మాత్రం బాగా మెత్తగా ఉండాలి, లేకపోతే పూరీలు సరిగ్గా రావు. కుదిరితే ఒకసారి జల్లించుకొని చివరిగా కొంచెం ఆయిల్ వేసుకొని పిండి అంతా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత పిండిపై మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. అరగంట తర్వాత మనం కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పూరీలు ఒత్తుకోవాలి. మనం చేసుకున్న పూరీలన్నీ కూడా ఈ విధంగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పూరీలు రౌండ్ షేప్ కోసం ఒక ప్లేట్ పెట్టుకొని కట్ చేసుకోండి. చక్కగా రౌండ్ షేప్లో వస్తాయి. ఈ విధంగా అన్నీ కాల్చుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఈ సగ్గుబియ్యం పూరీలు మామూలు పూరీల కన్నా కూడా బాగా పొంగుతాయి, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు. రుచికరమైన సగ్గుబియ్యం పూరీలు రెడీ అయినాయి. వీటిని ఆనియన్ కర్రీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. ఎప్పుడు మైదా పిండి గోధుమ పిండితోనూ పూరీలు కాకుండా ఇలా సగ్గుబియ్యంతో పూరీలు ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.